నమో వేదాత్మకాయ శ్రీ వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమస్తమైనటువంటి భక్తజనులందరికీ కూడా అనేక సంవత్సరముల నుండి విశేషమైనటువంటి పర్వదినములలో చేయబడేటువంటి పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి యొక్క పురాణములు, వాంగ్మయములు అన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు కూడా ఈశ్వరాభిషేకాన్ని ప్రాతకాలంలో వీక్షించాము. ఈ మార్గశిర మాసంలో మార్గశిర మాసమంతా కూడా భగవత్ ప్రీతికరమైనటువంటిది. మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. అయినప్పటికీ కూడా ఈ మార్గశిర మాసంలో విశేషమైనటువంటి పర్వదినం ఈరోజు ఏమిటి అంటే ఈ షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి. దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి అని అందరూ కూడా లోకంలో ఈ రోజున ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనను చేస్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈరోజు ఎందుకు చేయాలి, ఎందుకు చేసుకుంటున్నాము అందరం అంటే, సుబ్రహ్మణ్య స్వామి యొక్క జననం ఈరోజు జరిగింది. అలా జరగటానికి కారణం ఏంటంటే, తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు ఈశ్వరుని వల్ల వరాలన్నీ కూడా పొందినటువంటి వాడి, లోకాలన్నింటి కూడా క్షోభ పెడుతూ ఉంటే వాడి మరణాన్ని వాడు ఏం కోరుకున్నాడంటే, ఈశ్వరుడికి జన్మించినటువంటి యొక్క కుమారుడు వల్ల నాకు మరణం కలగాలి అని. ఎందువల్ల అంటే ఈశ్వరుడు ఎప్పుడు కూడా తపోనిష్టలో ఉంటాడు కాబట్టి, ఆయన దక్షిణామూర్తి స్వరూపంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి, ఆ ఈశ్వరుడికి కుమారుడు కలగటం అనేటువంటిది కుదరదు కాబట్టి నాకు కూడా మరణం ఉండదు అని భావించాడు. ఆ తర్వాత కాలంలో దేవతల ప్రేరణ చేత పార్వతీదేవిని వివాహం చేసుకోవటం, ఆ సంతాన ప్రయత్నాల్లో ఉండగా చాలా కాలం సంతానం కలగలేదనేటువంటి ఉద్దేశం చేతన ఈ దేవతలందరూ కూడా ఆ అగ్నిహోత్రుని పంపిస్తే ఆ యొక్క శివ వీర్యం అనేటువంటిది స్ఖలితమయ్యి అది అగ్నిహోత్రుడు తీసుకొని దాన్ని మొయ్యలేక ఒక రెల్లు పొదల్లో దాన్ని వదిలేస్తే గంగా తీరంలో ఆ రెల్లు పొదల్లో నుంచి ఈశ్వర అంశగా కుమారస్వామి ఉద్భవించాడు. ఆయనకు 6 ముఖాలు ఏర్పడ్డాయి. ఆ రెల్లు పొదల యొక్క రాపిడి వల్ల కుర్తికలు అనేటువంటి యొక్క 6 దేవతా స్త్రీలు సంజమించి ఆ కుమారస్వామిని పోషించారు. అటువంటి కుమారస్వామి వెంటనే పెద్దవాడైనటువంటి వాడై ఈశ్వరానుగ్రహం వల్ల ఆ దేవతలకు సేనాధిపతి అయి తారకాసుర సంహారం చేసి భక్తులందరికీ లోకాలన్నిటికీ కూడా సుఖాలను కలిగించాడు. ఈ రోజున మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆ కుమారస్వామి జననం అయింది కాబట్టి దీని కుమార షష్ఠి అని, సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తూ ఉంటాం. ఆయనకు కుమారుడు అని పేరు, ఈశ్వర కుమారుడు కాబట్టి అందరికీ తెలుసు. సుబ్రహ్మణ్యుడు అని పేరుతో అందరం కూడా పిలుచుకుంటూ ఉంటాం. చాలామంది ఆ పేరుని తమ యొక్క సంతానానికి పేరు పెడుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య అంటే ఏమిటి అంటే బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు అని అర్థం. ఆ బ్రహ్మజ్ఞానంలో కూడా సుబ్రహ్మణ్య, సు అంటే మంచి, ఇంకా అంతకంటే జ్ఞానం తెలుసుకునేటువంటి స్థితి ఎక్కడైతే లేదో అటువంటి బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాడు అని అర్థం. ఆయనకు సుబ్రహ్మణ్యుడు అని పేరు ఆ రకంగా సార్థకమైంది. ఇంకా అదే సుబ్రహ్మణ్య స్వామి వారిని మనందరం కూడా పుట్టలో ఉన్నట్టుగా, సర్పరూపంలో ఉన్నట్టుగా భావించి పుట్టలో పాలు పోయటం, సర్పరూపంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని పూజ చేస్తూ ఉండటం మనం చేస్తూ ఉంటాం. ఆ రకంగా ఆయనకి గుహుడు అని పేరు వచ్చింది. గుహహ, గుహహ అని పేరుకి అర్థం ఏంటంటే రహస్యమైనటువంటిది అని ఒక అర్థం. లోపల ఎక్కడో కనపడకుండా ఉండేటువంటి బిలం లాంటి దాంట్లో ఉండేటువంటిది ఒక అర్థం. ఈ 2 రకాల అర్థాలు. కాబట్టి ఆ బిలం అనేటువంటిది లోపల ఎక్కడో ఉంటాడు కాబట్టి ఆయన గుహుడు అని పేరు. ఆ లోపలంటే పుట్టల రూపంలో కోలలుండి కోలలకు లోపల ఉంటాడనే భావన చేత మనం ఆ పుట్టలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి బాక్యంగా పోస్తూ ఉంటాం. దీనికి అంతరార్థం ఏమిటంటే గుహ అంటే సుబ్రహ్మణ్యుడు ఎక్కడున్నాడంటే
మన యొక్క శరీరంలోనే ఉన్నాడు. శరీరంలో ఎక్కడున్నాడు అంటే షట్చక్రాలు ఉంటాయి శరీరంలో. మొట్టమొదటి కింద ఉండేటువంటిది మూలాధార చక్రం. ఆ మూలాధార చక్రానికి పైన స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అక్కడ సర్పరూపంలో కుండలిని శక్తి అనేటువంటిది సర్పరూపంలో 2.5 ఆకార 2 చుట్టలు చుట్టుకొని సర్పం యొక్క తలకాయని లోపలికి పెట్టుకొని ఉండేటువంటి స్థితి కుండలిని వర్ణిస్తారు సర్పరూపంగా. ఆ కుండలిని శక్తి సర్పరూపంలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఆ శక్తే ఈ సుబ్రహ్మణ్య స్వామి. కుండలిని అంటే మన మనస్సులో ఉండేటువంటి యొక్క శక్తే కాకుండా మనకు యోగశాస్త్రం ప్రకారంగా ఇడా పింగళ సుషుమ్న అని 3 నాడులు ఉంటాయి. ఇడా పింగళ నాడులు అందరికీ తెలుస్తూ ఉంటాయి. సుషుమ్నా నాడి తెలియకుండా అంతర్గతంగా ఆ మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కనపడకుండా లోపల ఎక్కడో ఉండి ప్రవహించేటువంటి యొక్క ఆ సుషుమ్నా నాడి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ సుషుమ్నా నాడి యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పడానికి ఆయనకు గుహ అని పేరుంది. అందువల్లనే మన వాళ్ళందరూ కూడా అంటే భక్తజనులందరూ కూడా ఒక సంతానం కోసము, దీర్ఘ సౌమంగళ్యం కోసము, దంపతుల యొక్క దాంపత్యం అనుకూలంగా ఉండటం కోసము ఈ రకంగా అందరూ కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడానికి సంతానానికి కారణం ఏమిటంటే ఆయన స్వాధిష్టాన చక్రంలో కుండలిని రూపంలో ఉంటాడు. ప్రతి వాళ్ళకి కూడా ఆ స్వాధిష్టాన చక్రంలో సంతానోత్పత్తికి కారణమైనటువంటి యొక్క అవయవాలు, దాని శక్తి అక్కడ ఇమిడి ఉంటుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించినట్లయితే మంచి సంతానము, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా అనారోగ్యాలు ఏమీ లేకుండా ఉండేటట్లుగా వాళ్ళు వర్ధిల్లుతారు అని ప్రజల యొక్క నమ్మకం. ఆ నామంలో ఉన్నటువంటి యొక్క అంతరార్థం కూడా. అటువంటి గుహుని యొక్క స్వరూపంలో అందరి శరీరాల్లో నిబిడీకృతమై మనకు అవగతం అంటే మనం తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే సుబ్రహ్మణ్య స్వామి, అదే గుహుడు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి, మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించిన, ఆ పూజను చూసి ఆనందించిన వారందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల దీర్ఘాయుర్దాయములు, మంచి పుత్రపౌత్రాది సంపత్తులు అన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం చెప్పడం వల్ల ఈ రోజున మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పూజను ఇక్కడ చేసుకోవడానికి అందరము ఉన్నాము. ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక. ఇప్పుడు పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటార్వం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరో.
మమ ఉపాతృతక్షే ద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీమహాశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీశ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచంద్రసన్నిధౌ శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ అంతర్గత శ్రీ మహావిష్ణుయాగశాలాయాం సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ మార్గశిరమాసే శుక్లపక్షే షష్ట్యాం తిథౌ స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇప్పుడు అందరం కూడా సంకల్పాన్ని పఠిద్దాం. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే దేశే చ ధనధాన్య కనక వస్తువాహన పుత్రపౌత్రాది సకల సంపతో సమృద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం క్షేమస్థైర్య ధైర్యవీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం దంపత్యోః సత్సంతాన సౌభాగ్య సకల ఫల అవాప్త్యర్థం విద్యార్థినాం నిర్విఘ్నేన సద్విద్యా ప్రాప్త్యర్థం ధార్మికానాం కార్యేషు సకల విధ ప్రతిబంధక నివృత్తి ద్వారా కార్య సాఫల్యత సిద్ధ్యర్థం అస్య భారతదేశస్య సర్వతోముఖ అభివృద్ధ్యర్థం సుబ్రహ్మణ్య షష్ఠీ పర్వదినే సుబ్రహ్మణ్య షష్ఠీ పూజాం ఆచార్య శ్రీహస్తేన వయం కారయిష్యామహే నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాः సర్వే తప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోర్వేదः సామవేదోऽహ్యథర్వణः అంగైః సజయితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తేర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో నమాపో ప్రథమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగస్యాపో జ్యోతిగుస్యాపో యజోగుస్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువः సువరాప. ఓం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్తక్షయకారకాః సర్వతీర్థానావాహ్య కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. అస్మిన్ హరిద్రావంబే సాంగం సాయుధం సవాహనం సుదిక్తి పత్నీ పుత్ర పరివార సమేతం శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అసునైతే
जोपश्येम सूर्यमुच्चरन्दमर्मदे प्रजान् स्वस्ति अमृतं वै प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपक्वयते श्री महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानम् शिवतनयवरिष्ठं सर्वकल्याणमूर्तिं परशुकमलहस्तं भूषितं मोदकेन अरुणकुसुममालाव्याललम्बोदरन्तं मम हृदयनिवासं श्रीगणेशं नमामि श्रीमहागणाधिपतये नमः ध्यायामि श्रीमहागणाधिपतये नमः आवाहयामि श्रीमहागणाधिपतये नमः नवरत्नकदहेमसिंहासनं समर्पयामि श्रीमहागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि श्रीमहागणाधिपतये नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वश्यपदमोरस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारिङ्गमामभोजस्यक्षयाजिजन्मथा आपो जनयथाचनः श्रीमहागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रा सुवसनान्यरुषाभिधेनो सुदुःखाः पूजमानः अभिचन्द्रावृत्तमेनो हिरण्याभिश्वानृथिनो देवसोमा श्रीमहागणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि वस्त्रानन्तरं शुद्धाचमनीयं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आदिश्यमग्रियं मृतमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि उपवीतानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि द्वारान्दुरादृशा नित्यपुष्टाङ्करेषिणी ईश्वरी सर्वभूतानां दामिह पक्वजे श्रियम् श्रीमहागणाधिपतये नमः दिव्यपरिमलचन्दनं समर्पयामि जनेते पराजिने दूर्वारोहन्तु पुष्पिणी हृदाष्टपुण्डरीकानि समुद्रस्य गृहाजिमे श्रीमहागणाधिपतये नमः अलङ्करणार्थमक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ओं सुमुखाय नमः ओं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णकाय नमः ओं लम्बोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं विनायकाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं फालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं हेरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पदूर्वाक्षतपूजा समर्पयामि वनस्पत्युद्भवेर्दिव्यैर्नानागन्धैः सुसंयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यता श्रीमहागणाधिपतये नमः धूपमाघ्रापयामि राज्यं त्रिवर्तिकसंयुक्तं वह्निराजोदितं मयं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिविरामः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकाद्घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते श्रीमहागणाधिपतये नमः प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अथ नैवेद्यम् उत्तराबोधं समर्पयामि अस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि पुनराचमनीयं समर्पयामि पूगे फलैश्च कर्पूरेणागवलीदलेरितं मुक्ताचूरसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् श्रीमहागणाधिपतये नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि दर्शयामि ओम सम्राजञ्च विराजञ्च विस्त्रेर्यासनो गृहे लक्ष्मीराष्ट्रश्चया मुखे तजामासकुसृजामसि श्रीमहागणाधिपतये नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निग्रमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् श्रीमहागणाधिपतये नमः तौ पादारविन्दयोः दिव्यसवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि पदे पदे सर्वतमोनिकुन्तनं पदे पदे सर्वशुभप्रदायकं प्रदक्षिणं भक्तियुतेन चेतसा करोमि गणाधिपरक्षरक्ष मां
శ్రీ మహాగణాధిపతయే నమః భావనాపూర్వక ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి చిత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికామారోహయామి అశ్వానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార మంత్రోపచార తంత్రోపచార పూజా సమర్పయామి యస్య స్మృత్యాద నామోక్త్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యోవనందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీయతుతం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రన్న వరదో భూత్వా ఉత్తరేయుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతో ఉత్తరేయుభకర్మణ్య విఘ్నమస్తు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమా దేవీ శతమూలా శతాంకుర సర్వకం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని యజ్ఞేన యజ్ఞమేదంత దేవాః తాని ధర్మాని ప్రథమాని ఆసన్ ते हनाकं हिमानस्सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीमहागणाधिपतिं यथास्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमाय च कलशे निगृह्वेरसमायुतैः कालेर्हरित्वमाभरणैः इन्द्राजाहि सहस्रयको अग्निर्विभ्राष्ट्रिवसनः वायुश्वेतशिखकृतः संवत्सरो विशुवर्मैः नित्यास्ते रुचिरास्तव सुब्रह्मण्यो पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् अस्मिन् कलशे श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्यमावाहयामि स्थापयामि पूजयामि असुनीते पुनरस्मास्य पुनः प्राणमिहनो देहि भोगम् जोक्पश्येम सूर्यमुच्चरन्तमृते मृयान स्वस्ति अमृतं वै प्राणामृतमाः प्राणानेवेधास्थानमुपह्वयते श्री अस्मिन् कलशे वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामिमावाहयामि स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रन्नो भव स्थिरासनं कुरु अदध्यानं सिन्धूरारुणमिन्दुकान्तिवदनं केयूरहारादिभिः दिव्यैराभरणैर्विभूषिततनुं स्वर्गादिसौख्यप्रदम् अम्भोजाभयशक्तिकुक्कुटधरं रक्ताङ्गरागोज्ज्वलं सुब्रह्मण्यमुपास्महे प्रणमतां भीतिप्रणाशाद्युतं कुमारेश सूनो गुहस्कन्दसेनापते शक्तिपाने मयूराधिरूढा पुलीन्दात्मकान्ता भक्ताधिहारिन् प्रभोदारकारे सदा रक्षमां त्वं श्री सुब्रह्मण्य स्वामिने नमः ध्यायामि सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वतो कृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवाहयामि देवेश सिद्धगन्धर्वसेविता तारकासुर संहारिन् रक्षोबल विमर्दन श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामिने नमः आवाहयामि पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषानः हिरण्येनातिरोहति उमासुतशक्ति जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम् उमासुतशक्तिधरा कौमारक्रोञ्जधारणा इदं सिंहासनं दिव्यं गृह्यतां शङ्करात्मजा श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामिने नमः आसनं समर्पयामि एतावानस्य महिमा अतोऽध्यायागश्च पूरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनीम् श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषता गंगाजल समायुक्तं सुगंधं गंधसंयुतं पाद्यं च प्रतिगृह्णातु पार्वती प्रियनंदना श्रीवल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामिने नमः पादयोः पाद्यं समर्पयामि पादोर्भवदैत्पुरुषः पादोस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामतो शासनानशने अभि तांसोऽस्मितां हिरण्यप्राकारामात्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् स्कन्दो गुहषण्मुखश्च फालनेत्रसुतः प्रभुः अर्घ्यं दास्यामि ते देव शिखिबाहो द्विषड्भुजः श्रीवल्ली देवसेना समेत
సుబ్రహ్మణ్యస్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి. విరాటజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిష్యత పశ్చాద్భూమిమథో పురః చంద్రాభాసాజ్వలంతీం శ్రియం లోకే దేవదిష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. దేవసేనాపతే ప్రాజ్ఞ కృపాలో భక్తవత్సల గంగాసుదశరోద్భూత ఆచమనం ప్రతిగృహ్యత శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః ఆచమనీయం సమర్పయామి. పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుగ్మశరద్ధవిః ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని పదానందు మాయాంతరాయాశ్చ భార్యా లక్ష్మీః. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః మధుపర్కం సమర్పయామి. అథ పంచామృత స్నానం. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదస్సోమవృష్ణియం భవావాజస్య సంగతే. క్షీరేణ స్నపయామి. ఓం దధిక్రావుణో అకారుషం జిష్ణోరుష్పస్య వాజినః సురభినో ముఖాగరత్రణ ఆయోగుం శిదారిషతు. దధ్నా స్నపయామి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పురాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ నమసో సూర్యస్య రశ్మిభిః. ఆజ్యేన స్నపయామి. మధువాతామృతాయతే మధుక్షరంతి సింధవః మాధ్యేర్నః సంతోషధీః మధురక్తముదోషసి మధుమత్పార్థివగూరజः మధుజ్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుమస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః. మధునా స్నపయామి. స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ స్వవీతురామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః. శర్కరయా స్నపయామి. ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచద్వగుంహసః. ఫలోదకేన స్నపయామి. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేత సాధన సహేరణాయ చక్షసే యో శివతమోరసస్తస్య బాధ్యతే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపోజనయథా జనః. పయోదధి సమాయుక్తం ఘృతశర్కరయాయుతం పంచామృత స్నానవిదం గృహాన సురపూజిత శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః పంచామృతేన స్నపయామి. సంపరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాయజ్ఞం దన్వానాః అవత్నన్ పురుషం పశుం ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చ వినాశః ప్రాదుర్భూతోస్మిరాశ్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. నదీనాం దేవ సర్వాసాం అనీతం నిర్మలోదకం స్నాపయామి మహాసేన తథా శాంతిం కురుష్వ మే. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః శుద్ధోదకేన స్నపయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే క్షుత్పిపాసాబలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుత మే గృహాత్. మహాసేన కార్తికేయ మహాశక్తి ధరా గుహ వస్త్రం సూక్ష్మం గృహానత్వం సర్వదేవ నమస్కృత శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. జిజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే. నానారత్నస్వర్ణయుతం త్రివృతం బ్రహ్మసూత్రకం ఉపవీతం మయా దత్తం సంగృహాన సురేశ్వర శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
ఉపవీతానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞాత్ సర్వహుతః పరచः సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత గంధద్వారాందురాధరుషాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీగంధాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. శ్రీగంధాన్ ధారయామి. శాలీయా చంద్రవర్ణాభాన్ హరిద్రామిశ్రితాంస్తథా అక్షతాంతే దాస్యేవాహం గృహాన సురవందిత. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. భూషణాని విచిత్రాని హేమరత్నమయాని చ గృహాన భువనాధార భుక్తిముక్తి ఫలప్రద. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. సువర్ణ దివ్యాభరణాని సమర్పయామి. తస్మాదస్వాజాయంత ఏకే చోభయాదతః గావో హయగ్నిరే తస్మాజ్జాతా అజావయః. ఓం మనసః కామమాగోతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య వయుశ్రీశ్రయతాన్యశః. సుగంధీని సుపుష్పాని కేతకీ చంపకాని చ మయా హృతాని పూజార్థం కృపయా ప్రతిగృహ్యతాం. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. పుష్పాని సమర్పయామి. అథాంగ పూజ. ఓం వల్మీకభవాయ నమః. పాదౌ పూజయామి. ఓం చితాసుర సైనికాయ నమః. జానునీ పూజయామి. ఓం రుద్రాయ నమః. జంఘే పూజయామి. ఓం భవనాశాయ నమః. ఊరు పూజయామి. ఓం బాలగ్రహోచ్చాటనాయ నమః. కటిం పూజయామి. ఓం భక్తపాలనాయ నమః. నాభిం పూజయామి. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. హృదయం పూజయామి. ఓం విశాలవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. ఓం అభయప్రదానప్రశస్తహస్తాయ నమః. బాహూన్ పూజయామి. ఓం నీలకంఠతనయాయ నమః. కంఠాన్ పూజయామి. ఓం పతితపావనాయ నమః. చుపకాన్ పూజయామి. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. నాసికా పూజయామి. ఓం పుణ్యమూర్తయే నమః. శ్రోత్రాణి పూజయామి. ఓం కమలలోచనాయ నమః. నేత్రాణి పూజయామి. ఓం కస్తూరీ తిలకాంచిత ఫలాయ నమః. లలాటం పూజయామి. ఓం వేదవిదుషే నమః. ముఖాని పూజయామి. ఓం త్రిలోకగురవే నమః. శిరః పూజయామి. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తరశతనామ పూజ. ఓం స్కందాయ నమః. ఓం గుహాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం పాలనేత్రసుతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం పింగళాయ నమః. ఓం కృత్తికాసోనవే నమః. ఓం శిఖివాహాయ నమః. ఓం ద్విషడ్భుజాయ నమః. ఓం ద్విషణ్నేత్రాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం పిశితాశప్రభంజనాయ నమః. ఓం తారకాసురసంహారిణే నమః. ఓం రక్షోబల విమర్దనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం స్వరసైన్య సురక్షకాయ నమః. ఓం దేవసేనాపతయే నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం కృపాళవే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం ఉమాసుతాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం క్రౌంచదారణాయ నమః. ఓం సేనాన్యే నమః. ఓం అగ్నిజన్మనే నమః. ఓం విశాఖాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం శివస్వామినే నమః. ఓం గణస్వామినే నమః. ఓం సర్వస్వామినే నమః. ఓం సనాతనాయ నమః. ఓం అనంతశక్తజయ నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం పార్వతీప్రియనందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం నరోద్భూతాసురోద్భూతాయ నమః. ఓం ఆహూతాయ నమః. ఓం పావకాత్మజాయ నమః. ఓం జృంభాయ నమః. ఓం ప్రజృంభాయ నమః. ఓం ఉజృంభాయ నమః. ఓం కమలాసన సంస్తుతాయ నమః. ఓం ఏకవర్ణాయ నమః. ఓం ద్వివర్ణాయ నమః. ఓం త్రివర్ణాయ నమః. ఓం సుమనోహరాయ నమః. ఓం చతుర్వర్ణాయ నమః. ఓం పంచవర్ణాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం మహర్పతయే నమః. ఓం అగ్నిగర్భాయ నమః. ఓం శమీగర్భాయ నమః. ఓం విశ్వరేతసే నమః. ఓం సురారిఘ్నే నమః. ఓం హరిద్వర్ణాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం వటవే నమః. ఓం వటువేషభృతే నమః. ఓం పూష్ణే నమః. ఓం గభస్తయే నమః. ఓం గహనాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మాయాధరాయ నమః. ఓం మహామాజినే నమః. ఓం కయువయ్యాయ నమః. ఓం శంకరాత్మజాయ నమః. ఓం విశ్వయోనయే నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం తేజోనిధయే నమః. ఓం అనామయాయ నమః. ఓం పరమేష్ఠినే నమః. ఓం పరబ్రహ్మణే నమః.
ఓం వేదగర్భాయ నమః ఓం విరాట్సుతాయ నమః ఓం పులిందకన్యాభృత్రే నమః ఓం మహాసారస్వతావృతాయ నమః ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః ఓం చౌరఘ్నాయ నమః ఓం రోగనాశనాయ నమః ఓం అనంతమూర్తయే నమః ఓం ఆనందాయ నమః ఓం శిఖండీకృతకేతనాయ నమః ఓం డంభాయ నమః ఓం పరమడంభాయ నమః ఓం మహాడంభాయ నమః ఓం వృషాకపజే నమః ఓం కారణోపాత్తదేహాయ నమః ఓం కారణాతీత విగ్రహాయ నమః ఓం మనీశ్వరాయ నమః ఓం అమృతాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణాయామ పరాజనాయ నమః ఓం విరుద్ధహంత్రే నమః ఓం వీరఘ్నాయ నమః ఓం రక్తాస్యాయ నమః ఓం శ్యామకంధరాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం గుహాయ నమః ఓం ప్రీతాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రాహ్మణప్రియాయ నమః ఓం వంశవృద్ధికరాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం అక్షయఫలప్రదాయ నమః ఓం సుబ్రహ్మణ్యస్వామినే నమః సుబ్రహ్మణ్యదేవత నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. యత్పురుషం యదధుః కరిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కాభూరూపాదావుచ్యేతే ఆపస్త్రజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. మనోహరం ధూపం గృహాన దేవేశ సర్వదేవ నమస్కృతః శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూతస్య యద్వైశ్యః పద్యాగం సూత్రో అజాయత. అజ్ఞాననాశకో దేవ జ్ఞానసిద్ధి ప్రభుర్భవ సకర్పూరాజదీపంచ గృహాన సురసేవిత శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్ వాయురజాయత. ఆర్ద్రాం యఃకర్ణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం నిరమ్మదీం లక్ష్మీం యాదవేదో మమావహ. భక్షైర్భోజై సశోషైశ్చ పరమాన్నం చ సశర్కరం నైవేద్యం గృహ్యదాం దేవీ శంభపుత్ర నమోస్తుతే. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. అంతరిక్షం శేష్ణోద్యౌ సమవర్తత తద్భ్యాం భూమిర్దిశ్రోత్రాదు తథా లోకాగం అకల్పయన్ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణం. తాంబూలం చ సకర్పూరం చ నాగవల్లేదలేర్యుతం భోగే ఫలసమాయుక్తం తాంబూలం ప్రతిర్హ్యతాం. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. తాంబూలం సమర్పయామి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదనుయదాస్తే. కర్పూరవర్తి సంయుక్తం దీప్యమాన మనోహరం ఇదం గృహాన దేవేశ మంగళం కురు సర్వదా. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః. మహానీరాజనం సమర్పయామి. అథ మంత్రపుష్పం. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్మమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా అస్తు సదాశివో. మంత్రపుష్పం ప్రదాస్యామి. గృహాన వరదో భవ పరమేశ్వర పుత్రస్త్వం
సుప్రీతో భవ సర్వదా శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అథ ఆత్ప్రదక్షిణ నమస్కారం ప్రదక్షిణం కరిష్యామి. సర్వదేవ నమస్కృత ప్రసాదం కురు మే దేవ సర్వపాపహరో భవ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష షడానన. శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అథ పునః పూజాంచ కరిష్యే. చిత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికామారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార శక్త్యుపచార భక్త్యుపచార మంత్రోపచార పూజా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సన్మూర్ణతాం యాది సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర సుప్రీణాతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్టు వారు జి లావణ్య గారి బృందంచే కీర్తాలాపన. सदा बालरूपापि विघ्नाद्रिहर्त्रि महादर्ति वक्त्रापि पञ्चास्य मान्य विधीन्द्रादिभृग्य गणेशाभिधामे विदत्तां श्रियं कापि कल्याणमूर्ति गुहायां वसन्तं स्वभासालसन्तं जनार्तिं हरन्तं श्रयामो गुहन्तम्.
చక్కగా మనం అన్నమాచార్య కళా ప్రాజెక్ట్ కళాకారులు శ్రీమతి జి లావణ్య బృందం గారి చేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తుతి రూపమైనటువంటి కీర్తనను ఆలకించాము. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన చెప్పుకుందాం. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జనార్దన జనార్దన యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే ఉపచార ఉపచార అపదేశేన ఉపదేశేన కృతాను కృతాను అహరహర్మయా అహరన్మయా అపచారాన్ అపచారాన్ ఇమాన్ సర్వాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ క్షమస్వ శ్రీషడానన శ్రీషడానన ఓం శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణధయేర్ధయేర్ధిరాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం భక్తాభీష్టప్రదాయాస్తు భవరోగవినాశినే రాజాధిరాజవంద్యాయ కుమారాయాస్తు మంగళం. శ్రీవల్లిదేవనాథమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః. నీరాజం దర్శయామి. ఓం